దేశంలో ఉన్నబడే దళితులు క్రైస్తవ మతం పుచ్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఆ తీర్పుపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఆర్పిఎస్ పరంగా అందుకు బలమైన నిరసన కూడా మేము తెలియజేస్తాం. క్రైస్తవ మతంలోకి దళితులు మారితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అనే తీర్పును మేము ఖండిస్తున్నాం. దానిపై బలమైన నిరసన కూడా వ్యక్తం చేస్తాం. ఈ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నది. 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నట్టుగా ఆ తీర్పు చెప్తున్నది. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులే వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులు వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఈ రెండు తప్పే. నేను ముందు గుర్తు చేస్తున్నది ఏంటంటే, దళితులు క్రైస్తవులోకి మారితే రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ పార్లమెంటుకు చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే, లేదా ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయాల్సింది కుల వ్యవస్థనే. కుల వ్యవస్థను రద్దు చేయండి. రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ దేశంలో రద్దు కావాల్సింది కుల వ్యవస్థ. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు తీసుకోండి, మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ, ఏ సంఘం, ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. అందువల్ల దళితులు క్రైస్తవులో మారితే సుప్రీంకోర్టు ఎస్సీ హోదా రద్దు చేయడానికి తీర్పిచ్చిందేమో కానీ మేము కోరుతున్నది కుల వ్యవస్థనే రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఆ కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే, ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. పశువుల కంటే హీనంగా చూడబడ్డది ఈ దేశంలో కుల వ్యవస్థలో దళితులే. ఈ దేశంలో ఉండబడే ఇతర వర్గాల పౌరులకు ఉండబడే హక్కులు, స్వేచ్ఛ లేనిది దళితులకే. కాబట్టి కుల వ్యవస్థ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. ఈ దేశ కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. అయితే ఒక్కొక్క వర్గం మీద, ఒక్కొక్క కులం మీద కొంతమేరకు వివక్షత ఉంటుంది. ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సామరస్యత, సమానత్వం లేదు. కానీ అన్ని కులాల మీద ఆధిపత్యం, గౌరవం పొందుతున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో అత్యంత పీడిత వర్గం ఎవరు? అత్యంత వివక్ష గురవుతున్నది ఎవరు? అత్యంత బాధితులు ఎవరు? పశువుల కంటే హీనంగా ఈ దేశంలో ఏ వ్యవస్థలో చూడబడ్డం దళితులు, కుల వ్యవస్థల వాళ్ళు. అంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత
బాధితులం, దళితులం గనక ఆ దళిత బాధితుల వర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం. కుల వ్యవస్థను రద్దు చేయండి. ఎస్సీ హోదా కాదు, కుల వ్యవస్థను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కుల వ్యవస్థను ఏ పార్టీ సమర్థిస్తుందో బహిరంగపరచమనండి. అస్పృశ్యత అనేది ఏ వ్యవస్థ నుంచి వచ్చిందో రాజకీయ పార్టీలు బహిరంగపరచాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని అస్పృశ్యత ఈ దేశంలో ఏ వ్యవస్థ ద్వారా వచ్చిందో బహిరంగపరచాలి. కుల వ్యవస్థను సమర్థించేటోళ్ళంటే కుల వ్యవస్థను సమర్థించిన వాళ్ళే, కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళంటే సమానత్వాన్ని కోరుకున్న వాళ్ళే. సమానత్వాన్ని ఈ దేశంలో కోరుకునేటోళ్ళు కుల వ్యవస్థ రద్దు కోరుకుంటారు. అసమానతలు ఉండాలని కోరుకునేటోళ్ళు కులాన్ని కోరుకుంటారు, ఉండాలని కోరుకుంటారు. ఈ ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎవరో బహిరంగం రావాలి. కుల వ్యవస్థ రద్దు కోరుకునేటోళ్ళు ఎవరో బహిరంగం రావాలి. అది సంస్థలైనా, వ్యక్తులైనా, రాజకీయ పార్టీలైనా ఎవరైనా ఈ విషయంలో బహిరంగ రావాలని డిమాండ్ చేస్తున్నా. నేను ఇంత మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఏ తీర్పు అయితే సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందో, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు ఈ తెలుగు నేల మీద అంబేద్కర్ గురించి, అంబేద్కర్ భావజాలం గురించి పరిచయం చేసిన మొదటి పుస్తకం డాక్టర్ ఎన్లూరి రాసింది. అది 6 దశాబ్దాల క్రితం వచ్చేసింది, ఇప్పటిది కాదు. 6 దశాబ్దాల క్రితం వచ్చింది, ఇప్పటిది కాదు. దానికి ముందు మాట రాసింది అప్పుడే. నేను ఇప్పుడు మీకు చూపెడుతున్న పుస్తకం ఈరోజు రాసుకున్నది కాదు, ఈరోజు రాసుకున్నది కాదు. ఇప్పుడు ఆ మేధావి కోక సుబ్బారావు అనేటైనా అమాయకుడు కాదు, నిరక్షరాస్యుడు కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పై హోదాలో ఉన్న వ్యక్తి. అతను చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి ఈ దేశ కుల వ్యవస్థ గురించి రాస్తూ ముందు మాట, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రకు ముందు మాట రాస్తూ ఏమన్నాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన మన తెలుగు ప్రముఖుడే, ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి వెలమ. ఆయన ఏం మాట్లాడిండో చదివినిపిస్తా. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. కులతత్వానికి రాజ్యాంగ చట్టంలో ఎలాంటి ప్రసక్తి లేకపోయినా అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. చట్టం, సంఘ సంస్కరణ అనేవి 2 కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కుల వ్యవస్థ పాటించద్దని చట్టం చెప్తున్నది, కానీ కుల వ్యవస్థ పాటించద్దని ప్రధానంగా రాజకీయ పార్టీలు, వ్యవస్థ నడిపే సంస్థలు బలంగా ముందుకు రావట్లేదు, దళితులు తప్ప. అందులో గొప్ప మాట రాశాడు. చట్టం, సంఘ సంస్కరణ అనేది 2 కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సింది. అట్లా పనిచేయకుండా కుల నిర్మూలన జరగదు. అంతకంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్తాడు. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యతకు కుల వ్యవస్థే మూల కారణం. ఇది నేను రాసింది కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పెద్ద ఆయన చీఫ్ జస్టిస్ హోదాలో 16/4/1968 ఈ ముందు మాట రాశాడు. మళ్ళీ చెప్తున్నా, అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యత కుల వ్యవస్థనే కారణం. కాబట్టి అస్పృశ్యతను తొలగించాలంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి. కాబట్టి కుల వ్యవస్థ రద్దు అయితే పోయేదేంది? కుల వ్యవస్థ ఉండాలని ఎవరు కోరుకుంటుంటే బహిరంగ రావాలి. అస్పృశ్యతకు మూల కారణం కుల వ్యవస్థ.
కుల వ్యవస్థ రద్దు కాకుండా శాశ్వతంగా అస్పృశ్యత నిర్మూలన జరగదు. ఒక చట్టం మాత్రమే పరిమితం చేస్తే సంఘాలు పార్టీలు పట్టించుకోకపోతే యథావిధిగా కొనసాగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటప్పుడు కుల వ్యవస్థ రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఆ మేధావి చెప్పిన మాటకు విలువనివ్వాలి కదా. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కదా.